హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. చాలా గ్యాప్ వచ్చింది కదా వీడియో చేసి. ఇట్ వాజ్ అ కాన్షియస్ బ్రేక్. కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకున్నా. అండ్ ఆల్సో ఒక చిన్న సర్జరీ ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్నా. అది కూడా ఈ గ్యాప్లోనే చేయించుకున్నా. అందుకే నేను ఇంకా మా హస్బెండ్ వెళ్తున్నాం. సర్జరీ అని ఫిక్స్ అయినాక నాకు ముందు రోజు లో ఫీవర్ అనిపించింది. దానివల్ల కొంచెం సిక్ ఉండే. అండ్ ఆల్సో లిప్స్ పైన కూడా బ్లిస్టర్స్ కూడా అయినాయి. సో సర్జరీ ఏంటి అంటే నా ఫోర్ ఆర్మ్లో ఒక లంప్ లాగా అనిపిస్తుండే. నాకు ప్రెస్ చేస్తే హార్డ్ ఉంటుంది, కొంచెం మూవ్ అయినట్టు ఉంటుంది, కానీ పెయిన్ఫుల్ ఏం లేకుండే. అండ్ సైజ్ కూడా ఏం పెరగలేదు. అది లైపోమా అంట. 100లో 10 మెంబర్స్కి అరౌండ్ 20 to 40 years ఏజ్ వాళ్ళకి అది అవుతుంది అని అన్నారు డాక్టర్. నాకైతే ఒకటే ఉండే, కానీ చాలామందికి ఒకటే చేయిలో 10 to 15 ఉంటాయంట. అండ్ దీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ ఆర్ క్యాన్సర్, సో రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ నాకు కన్సర్నింగ్గా ఉండే, మన టైం బాగలేక గాడ్ ఫోర్బిడ్ అది ఇంకేదైనా సీరియస్ ఇష్యూ అవుతే ఎట్లా అని సర్జరీకి రెడీ అయినా. ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు తలపైన కూడా ఒక లంప్ లాగా ఉండే. దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యాడ్ ఇన్ ఫోర్ ఆర్మ్. చేతిలో ఉందేమో లైపోమా, ఏదైతే స్కాల్ప్ పైన ఉందో అది సెబేషియస్ సిస్ట్ అంట. ఇవి ఉన్నా కూడా ఏం కాదు అన్నాడు డాక్టర్. బట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ రిమూవ్డ్ ఫర్ మై గుడ్. సో జేఎన్టీయూలో ఉన్న ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము మేము. సర్జరీ ముందు బ్లడ్ టెస్ట్, అలర్జీ టెస్ట్ అని కొన్ని చేశారు. అండ్ ఆల్సో నన్ను సర్జరీకి రెడీ చేశారు. నాకు ఇట్లా క్యూట్గా బ్రేడ్స్ వేసి వాటిని రోలప్ చేసి పిన్ చేసింది అక్కడ ఉన్న ఆయమ్మ. చాలా క్యూట్ అనిపించింది నాకు. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎన్సీసీలో జాయిన్ అయ్యేనుండే. అప్పుడు ఇట్లనే వేసుకుంటుండే హెయిర్. ఆ డేస్ గుర్తొచ్చినాయి నాకు. అయితే నాకు నర్వ్స్ దొరకట్లే అని నర్స్ నాకు అన్ని ప్లేసెస్లో ట్రై చేసింది. అదే చూపిస్తున్నా, ఇంజెక్ట్ చేస్తే బ్లడ్ రివర్స్లో వచ్చేయాలి, అట్లా రావట్లే అని అనుకుంటూ ఒక 5-6 ప్లేసెస్లో ప్రిక్ చేసింది. అయితే సర్జరీ 11కి అన్నారు, మేము 9కి వచ్చినాం. కానీ 1 అవుతున్నా కూడా అసలు డాక్టర్ ఇంకా రాలేదు. వెయిట్ చేసి అయితే నాకు ఎంత బోర్ అయ్యిందో. ఒక సైడ్ టెన్షన్, ఒక సైడ్ బోర్డమ్. ఫైనలీ సర్జరీ అయితే అయిపోయింది. ఇట్ టుక్ అబౌట్ 40 to 50 minutes. నాకు లోకల్ అనస్థీషియా ఇచ్చారు. అంటే ఎక్కడైతే ఆ లంప్ రిమూవ్ చేయాలో జస్ట్ అక్కడ ఇంజెక్షన్ ఇస్తారు. అందుకే సర్జరీ అయినా కూడా ఏం అవ్వనట్టు ఉన్నా. అయితే ఏవైతే రిమూవ్ చేశారో అసిస్టెంట్ లైపోమా అవి పిక్స్ ఉన్నాయి, కానీ చూసి కొందరు భయపడతారు అని నేను యాడ్ చేయట్లేదు. ఇదంతా I have really some useful information to share with you all. So Pristine Care అనేది ఒక యాప్. అది as their caption says, simplifying surgery experience. Anyone who's looking to get any surgery done వీళ్ళ త్రూ వెళ్ళి చేయించుకోవచ్చు. యాప్లో చూస్తే మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కసారి మన సిటీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఇవి టైప్స్ ఆఫ్ ఇష్యూస్ అండ్ సర్జరీ నీడెడ్ ఫర్ ఇట్: piles, ovarian cyst, uterus removal, kidney stones, IVF, అండ్ నేను చేయించుకున్న సర్జరీ ఏమో లైపోమా. సో లైపోమా పైన క్లిక్ చేస్తే మనకి ఆ సర్జరీ రిలేటెడ్ డాక్టర్స్ ఉంటారు. అండ్ నాకు సర్జరీ చేసింది డాక్టర్ వై గౌతమ్ రెడ్డి. మనం వాళ్ళ ప్రొఫైల్కి వెళ్ళి అన్నీ చూడొచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, రివ్యూస్ అండ్ ఆల్ అదర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు ఒవేరియన్ సిస్ట్ పైన క్లిక్ చేసిన ఈ యాప్తో పార్ట్నర్షిప్లో ఉన్న అందరూ గైనకాలజిస్ట్ లిస్ట్ వస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ మనకి ఫస్ట్ కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఉంటాయి ఈ అప్లికేషన్లో. డాక్టర్స్ సజెషన్స్ అవి ఇవి కూడా ఉంటాయి. ఒకసారి కన్సల్ట్ చేసినాక మనం సర్జరీ చేసుకోవాలని ఫిక్స్ అయితే యాజ్ పర్ ద డాక్టర్ సజెషన్ మనం మన హెల్త్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ అవి ఇవి ప్రొవైడ్ చేస్తే ఈ టీమే ఇన్సూరెన్స్తో ఫాలోఅప్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ క్యాష్లెస్
కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళే అప్రూవల్స్ తెచ్చుకొని అన్నీ చూసుకుంటారు. అండ్ ఆల్సో మనకి సర్జరీ డే క్యాబ్ వాళ్ళే బుక్ చేసి పంపుతారు. అండ్ హాస్పిటల్లో ఉన్నన్ని డేస్ 3 meals ఫర్ ద పేషెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో రిటర్న్లో మళ్ళీ క్యాబ్ బుక్ చేస్తారు టు డ్రాప్ అస్ అట్ హోమ్. అయితే మనకి ఫస్ట్ నుండి ఒక కోఆర్డినేటర్ ఉంటాడు ప్రెస్టీజ్ కేర్ నుండి. జస్ట్ ఇన్ కేస్ అతను అన్అవైలబుల్ ఉన్నా కూడా మనం ఈ యాప్లో కాల్ అసిస్ట్ అని ఉంది, అక్కడ కాల్ చేసి మన నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఏదైనా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి అంటే అది కూడా చేస్తారు. నాకు ఈ అప్లికేషన్ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ త్రూ తెలిసింది. ఇన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసే సర్వీస్ నేను కూడా ఇక్కడ షేర్ చేసినందుకు ఒక్కరికి హెల్ప్ అయినా చాలు, ఐల్ బీ హ్యాపీ. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూస్ కైండ్ ఇనఫ్ టు థింక్ అబౌట్ అదర్స్ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్. వీ నీడ్ మోర్ ఆఫ్ సచ్ పీపుల్ in this world. And that's it for today's vlog. Hope this was a helpful vlog. Bye lovelies.